స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. శోధింపబడు వారికి సహాయము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను ఫోన్ కాల్ ద్వారా కానీ కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము. తను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. స్నేహితులారా, మన జీవితంలో కొన్నిసార్లు మన తలాంతులు, నేర్పరితనము, డబ్బు, హోదా ఏదైనా కూడా మనకు సహాయకరంగా ఉండకపోవచ్చు. మన తలాంతులు కానివ్వండి, నేర్పరితనం కానివ్వండి, సమస్యలు, శోధనలు సంభవిస్తూ ఉన్నప్పుడు పనికి రాకుండా పోవచ్చును. మన జీవితంలో తలాంతుల కంటే, నేర్పరితనం గల వారికంటే అన్నిటికంటే అనుభవము ఉన్నతమైనటువంటిదండి. అనుభవము సహాయము చేయగలిగినంతగా మన జీవితంలో ఏది కూడా సహాయము చేయనేరదు. చూడండి, మనము వైద్యుణ్ణి సంప్రదించాలనుకున్నప్పుడు అనుభవం గల వైద్యుణ్ణి సంప్రదించడానికే ఇష్టపడతాం. విద్యను నేర్చుకోవాలని ఆశపడుతూ ఉన్నప్పుడు అనుభవం గల గురువు గారిని సంప్రదించడానికే ఇష్టపడతాం. ఇలాంటి వేళ మన విశ్వాస జీవితంలో అనుదినము, అనుక్షణము ఎన్నో శోధనలకి మనం లోనవుతూ ఉన్నాం. శ్రమలకి మనము లోనవుతూ ఉన్నాం. మనుషుల ద్వారా, సాతాను ద్వారా, దేవుణ్ణి వ్యతిరేకించే శక్తుల ద్వారా, ఆధ్యాత్మికతకు అడ్డంకులుగా ఉన్న ఎన్నో కార్యముల ద్వారా అనునిత్యము మనము శోధనలకి, శ్రమలకి లోనయ్యేటటువంటి వారంగా ఉన్నాం. జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా ప్రతి విశ్వాస జీవితంలో ఈ శ్రమలు, శోధనలు మనల్ని వేధించడాన్ని, కృంగదీయడాన్ని, సమస్యలకి, బాధలకి కారణము కావడాన్ని మనము గమనించేటటువంటి వారముగా ఉంటాం. ఇటువంటి తరుణంలో స్నేహితులారా, మరి ఈ శ్రమల యందు లేక ఈ శోధనల యందు మనకు సహాయము చేయగలిగినటువంటి వారు ఎవరు? ఈ లోకంలో ఎంతోమంది వ్యక్తులు ఉండవచ్చు, కానీ ఈ శ్రమలలో, శోధనలో వారు సహాయం చేయలేరండి. కేవలము యేసు ప్రభుల వారు మాత్రమే ఈ శోధనల నుండి, శ్రమల నుండి మనకు తగిన సహాయాన్ని అందించగలిగినటువంటి వారుగా ఉన్నారు. ఎందుకనంటే వారు ఈ శోధనలను, శ్రమలను వారి జీవితంలో అనుభవించినటువంటి వారు. మీరు చూడండి, ప్రభుల వారు సాతాను చేత అనేక రీతులుగా శోధింపబడినాడు. మనుషుల వలనైనా ఎన్నో శ్రమలను ఆయన అనుభవించినటువంటి వాడుగా ఉన్నాడు. తాను పుట్టిన సందర్భము మొదలుకొని శిలువ మరణం వరకు ఎంతోమంది వ్యతిరేకతలు, ఎంతోమంది ద్వారా శ్రమలను, అవమానములను, వెలివేతలను అనుభవించినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ప్రభువు మానవులు కలిగి ఉన్న అనుభవాలలో పాలి భాగస్థుడైనటువంటి వాడు.
ఏ విషయంలో పాలిభాగస్తుడనంటే మనకు ఎదురైన శోధనలన్నిటికంటే, మనకు ఎదురవుతూ ఉన్న శ్రమలన్నిటికంటే ఆయన ఎక్కువగా శ్రమలను, శోధనలను అనుభవించినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ తరుణంలో ఆయన అనుభవం కలిగినటువంటి వాడండి. ఏ రీతిగా అనుభవం కలిగినటువంటి వాడంటే, నీకు శ్రమలు సంభవిస్తూ ఉన్నప్పుడు, నీవు శోధనల గుండా ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు నిన్ను బలపరచడానికి, స్థిరపరచడానికి, నిన్ను సరి అయిన రీతిగా విడుదలను అనుగ్రహించి సరి అయిన రీతిలో నిన్ను నడిపించడానికి ఆయన అనుభవము కలిగిన దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు స్నేహితులారా, ఈ శోధనలను ఆయన జయించినాడు గనుక, శ్రమలను ఆయన జయించినాడు గనుక ఆయన శక్తిమంతుడు, బలవంతుడైనటువంటి దేవుడు గనుక నీ శోధనల యందు, నీ శ్రమల యందు కూడా ఆయన విజయాన్ని అందించగలిగినటువంటి ప్రభువై ఉన్నాడు. గనుక శోధనలు సంభవిస్తూ ఉన్నప్పుడు, శ్రమల మార్గం గుండా నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు, ఏదో జరిగిందే, ఇక నేను బయటకి రాలేకపోతూ ఉన్నానే, ఈ శోధనలోనే, శ్రమలలోనే నా జీవితము గతించవలెనా అనే నిరాశ, నిస్పృహకి, కృంగుదలకి లోను కాకుండా దయచేసి ప్రభువును మీరు సమీపిస్తే ఆయన అనుభవం కలిగినటువంటి వాడు గనుక, ఆ శ్రమలను, శోధనలను ఆయన జయించినటువంటి వాడు గనుక తగిన సహాయాన్ని మనకు అనుగ్రహిస్తారు అని తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నిజమే తండ్రి, ఏది మా జీవితంలో అక్కరకు రాని సందర్భము ఉండవచ్చు. మా తలాంతులు కానీ, జ్ఞానం కానీ, మాకున్న వ్యక్తులు కానీ, మాకున్నది ఏదైనా కూడా అయ్యా, అనుభవము చాలా విలువైనది కదా తండ్రి. మరి ఈ లోకంలో మేము శ్రమలను అనుభవిస్తున్నటువంటి వేళ, శోధనలు మమ్మల్ని వెంటాడి ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి వేళ, దయగల తండ్రి మమ్మను కనికరించండి. మీ కృప మా ఎడల వెల్లడి చేయండి. ఈ శోధనల యందు, మరి శ్రమల యందు మేము ముందుకు సాగడానికి, విజయాన్ని పొందడానికి మీ సహాయాన్ని దయచేయమని, నిజంగా తండ్రి ఎవరు కన్నీటికి, అవమానానికి, శ్రమకు లోనైన బిడ్డలు ఉన్నారో, శ్రమల ద్వారా, శోధనల ద్వారా కృంగిపోయేటటువంటి బిడ్డలుగా ఉన్నారో, ఈ ప్రార్థనలో ఏకీభవించి తండ్రి దేవా అని మీ వైపు చూస్తూ ఉన్న వేళ వారికి మీ సహాయమును దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండును గాక. ఆమెన్.